హాయ్ ఫ్రెండ్స్, ఎలా జరిగింది వరలక్ష్మి వ్రతం? నాకైతే వ్రతం లేదు, ఏం లేదు. కొత్త హాస్టల్కి వచ్చాను నిన్నే. ఈరోజు అంతా సర్దుకోవడానికి దానికే సరిపోయిందనమాట. లగేజ్ సర్దుకోవడానికి దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. ఈరోజు మా సీనియర్ బర్త్డే. మా సీనియర్ ఇప్పుడు నాతో కాంటాక్ట్లో లేదు, కానీ తను చెప్పిన ఒక మాట మాత్రం నాకు గుర్తుండిపోయింది. ఏంటంటే, ఎప్పుడైనా ఎవరితో అయినా ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అది ఫ్రెండ్ అవ్వచ్చు, సిబ్లింగ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒకరితో మనం రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకున్నప్పుడు, ఈరోజు ఒకవేళ ఒక గొడవ అయిందనుకో, వాళ్ళతో ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మామూలే కదా ఏ రిలేషన్షిప్లో అయినా. అది ఈ రోజుటికి అయిపోయింది, అక్కడికి వదిలేసేవాలి. నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ ఫ్రెష్గా అసలు ఏం జరగనట్టు నార్మల్గా నిన్ను నువ్వు ఫస్ట్ నార్మలైజ్ చేసుకొని స్టార్ట్ చేస్తే డేని, అవతల మనిషి కూడా ఓకే, ఏం జరగనట్టు మనం నార్మల్గా ఉన్నామన్నప్పుడు వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. సో ఏ గొడవ వచ్చినా సర్దుకుపోతూ ఉండాలన్నమాట. అప్పుడు రిలేషన్షిప్స్ బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ ఆ గొడవను గుర్తు చేసుకొని ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించి మన రిలేషన్షిప్ని మనమే పాడు చేసుకుంటున్నాం కదా. మనకు ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుంటే అది వేరే మ్యాటర్. వాళ్ళతో మనకు రిలేషన్షిప్ కావాలి అనుకున్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. ఓకే, ఎనీవే, మా సీనియర్ ఎక్కడున్నా తనకైతే ఈరోజు నేను హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.